కంటేనే అమ్మ అని అంటేలా కడుపు తీపి లేని అమ్మ బొమ్మే కదా, రాతి బొమ్మే కదా. ఈ పాట అమీన్పూర్ ఘటనకు అద్దం పడుతుంది. సభ్య సమాజం తలదించుకునేలా రజిత అనే వివాహిత చేసినటువంటి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తుంది. ప్రియుడి మోజులో పడి కన్న బిడ్డల్ని, నవమాసాలు మోసి కన్నటువంటి ముగ్గురు బిడ్డలను అత్యంత క్రూరంగా మూతి నోరుకు గుడ్డ అడ్డుపెట్టి ఊపిరాడకుండా చేసి చంపేసినటువంటి ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా మెదక్పల్లెకి చెందినటువంటి చెన్నయ్యను వివాహం చేసుకున్నటువంటి రజిత అనేటటువంటి మహిళ గెట్ టుగెదర్ పార్టీలో ప్రియుడు శివకుమార్ మోజులో పడింది. తన ప్రేమ వ్యవహారానికి భర్త పిల్లలు అడ్డంకిగా మారిన నేపథ్యంలోనే పిల్లలను నిద్రిస్తున్న సమయంలో ఊపిరాడకుండా చేసి చంపేసింది ఆ తల్లి. ఈ ఘటనతో రాష్ట్రమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కన్న తల్లే ఇంతటి ఘాతుకానికి పాల్పడిన నేపథ్యంలో పూర్తిగా ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆ తండ్రి పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎన్నో ఆశలు పెట్టుకొని పెంచినటువంటి ఆ పిల్లలు కోల్పోయిన నేపథ్యంలో తండ్రి చెన్నయ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? మెదక్పల్లి గ్రామంలో ఎలాంటి వాతావరణం నెలకొంది? గతంలో రజిత గ్రామానికి వచ్చినప్పుడు ఏ రకంగా వ్యవహరించేది? గ్రామస్తులతో బంధువులతో ఏ రకంగా ఉండేది? ప్రస్తుతం గ్రామస్తులు ఎలాంటి డిమాండ్ను వ్యక్తపరుస్తున్నారు తెలుసుకునేందుకు ఆర్టీవీ మెదక్పల్లికి రావడం జరిగింది. మెదక్పల్లికి వెళ్దాం, చెన్నయ్య పరిస్థితిని తెలుసుకుందాం, గ్రామస్తులు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రియుడి మోజులో పడి అత్యంత క్రూరంగా ముగ్గురు కన్న బిడ్డల్ని తల్లి చంపేసినటువంటి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తనకు ఎవరైతే 10th క్లాస్కి సంబంధించినటువంటి వ్యక్తి పరిచయం అయిన తర్వాత తనకు అడ్డుగా ఉన్నటువంటి పిల్లలను, భర్తను అడ్డు తొలగించుకోవాలనేటటువంటి నెపంతో పిల్లల్ని చంపేసింది ఓ కన్న తల్లి. ఆ ఘటన పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రస్తుతం పిల్లల్ని కోల్పోయినటువంటి తండ్రి పరిస్థితి పూర్తిగా వారంతా కూడా ఇంటి దగ్గర విషాద ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఆ పిల్లల తండ్రి అయినటువంటి చెన్నయ్య స్వగ్రామం రంగారెడ్డి జిల్లా మెదక్పల్లి గ్రామం. ప్రస్తుతం మనం మెదక్పల్లి గ్రామం దగ్గర ఉన్నాం, చెన్నయ్య నివాసం దగ్గర ఉన్నాం. చూడవచ్చు చెన్నయ్య అంతా కూడా కొంత నిరుపేద కుటుంబానికి చెందినటువంటి చెన్నయ్య పూర్తిగా తన కుటుంబాన్ని పోషించాలనేటటువంటి ఉద్దేశంతో అమీన్పూర్లో స్థిరపడడం జరిగింది. పిల్లలందరినీ కూడా మంచి విద్యను అభ్యసిస్తూ భార్యను కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్లో కూడా తన పేరిట, భార్య పేరిట కూడా ఒక ఫ్లాట్ని కూడా రిజిస్ట్రేషన్ చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఏదైతే తన భార్య పిల్లల కోసం అక్కడే ఉంటూ అమీన్పూర్ దగ్గరే జీవనం కొనసాగిస్తున్నటువంటి చెన్నయ్యకు ఈ పరిస్థితి దాపరించింది. దీంతో చెన్నయ్య కుటుంబ సభ్యులంతా కూడా విషాదంలో మునిగిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చెన్నయ్య ఇంటి దగ్గర ఉన్నాం. చెన్నయ్య కూడా మనతో పాటే ఉన్నాడు. ముగ్గురు పిల్లలు, చేతికొచ్చినటువంటి పిల్లలు, 12 సంవత్సరాల పెద్ద బాబుతో పాటు మిగతా 2 పిల్లలు కూడా చనిపోయినటువంటి నేపథ్యంలో చెన్నయ్య ఆరోగ్య పరిస్థితి అంతా కూడా క్షీణించిపోయింది. నిత్యం ఆసుపత్రికి వెళ్ళి వస్తున్నాడు. కాసేపటి క్రితం కూడా చెన్నయ్య ఆసుపత్రిలో గ్లూకోజ్ సెలైన్ ఎక్కించుకొని ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. మనతో పాటు చెన్నయ్య ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం, అసలు ఏం జరిగింది, రజిత ఎందుకు ఇలా చేసింది, పెళ్ళైన మొదటి రోజు నుంచి రజిత ఎట్లా ఉంది, గెట్ టుగెదర్ తర్వాత ఎలా మార్పు వచ్చింది అనే విషయాన్ని మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే సార్. ఎట్లా ఉంది ఆరోగ్యం? ఎట్లా ఉంది ఆరోగ్యం? అట్లంతా ఉంది సార్, అంతంత మాత్రమే ఉంది. పిల్లలు పోయిన బాధ ఎక్కువ అయిపోయింది. నా బాధ పిల్లల మీద ఎక్కువ. అంటే ఏం జరిగింది అసలు ఆ రోజు? పిల్లల్ని ముగ్గురిని చంపేసినటువంటి రోజు మీరు ఇంట్లో ఉన్నారా? ఆ రోజు ఏమైనా గొడవ లాంటిది ఏమైనా జరిగిందా? అసలు ముగ్గురు పిల్లల్ని కన్న తల్లే ఇంత కర్కశత్వంతో చంపేయడం అనేది ఏంటి? అసలు ఎట్లా ఉండేది రజిత? సార్, ఏ గొడవ లేదు. నేను రోజువారి పని పోయినట్టు పోయాను. పోయి వచ్చిన నైట్ 9 గంటలకు వచ్చాను. అన్నం తిన్నాము. అన్నం తిని చందనగర్ ఓ ట్రిప్ ఉన్నది. ఆ ట్రిప్ 10 గంటలకు రోడ్డుపై బయలుదేరాను. రోడ్డు మీద బండి చందనగర్ వెళ్ళాలంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. ఆ ట్రాఫిక్ చందనగర్ వెళ్ళాను. చందనగర్ పోయి ఆ ట్రాఫిక్ ట్యాంకర్ కాల్ చేసి వచ్చి 11:22 నిమిషాలకు ఇంట్లో ఉన్నాను. డోర్ కొట్టి మా భార్య డోర్ కొట్టంగానే తీసేది. 11:22 నిమిషాలకు ఇంట్లోకి వెళ్ళాను. ఆ తర్వాత నాకు నిద్ర వస్తుందని చెప్పి మా భార్య అన్నది. సరేలే, నేను పండుకుంటా, నీవు వండుకో అని పండుకున్నాను. ఆ 2:30 ప్రాంతంలో మా భార్య గొంతుబాయ్ అని తల కొట్టుకుంటున్నది. ఆమె గొంతు గొంతు పోయిందని కొట్టుకుంటున్నది.
ఆ గొంతు పోయిందని కొట్టుకుంటే ఆ పక్క వాళ్ళని పిలిస్తే ఎవరు రాలేదు. రాకపోతే నా పెద్ద అబ్బాయిని పోయి లేపాను. మా పెద్ద అబ్బాయి అప్పటి వరకే చనిపోయి ఉన్నాడు. నా చిన్న అబ్బాయిని పోయి పట్టుకుంటే ఆయన కూడా చనిపోయే ఉన్నాడు. అమ్మాయిని పట్టుకున్నా, అమ్మాయి కూడా చనిపోయి ఉన్నది సార్. ఆ బాధలు ఏం చెయ్యలేక నేను పక్క వాళ్ళకు మళ్ళీ డోర్ కొట్టాను. మళ్ళీ డోర్ కొడితే ఒక అబ్బాయి బయటకు వచ్చింది సార్. ఆ అబ్బాయి బయటకు వచ్చి ఏమైంది అంకుల్ అంటే, బాబు మా బాబులు మా పిల్లలు అందరు చనిపోయారు, మా భార్య ఒక్కతే చావు బతుకులు ఉంది, బతికియండి అని అంటే, ఆ అబ్బాయి ఆ ఇంటి ఓనర్ నువ్వు పిలుచుకొచ్చి కారు తీసుకొచ్చి కారులో వేసుకొని వెళ్ళాను. ఎవరిని? మీ భార్య? మా భార్యను తీసుకెళ్ళాను. అక్కడ హాస్పిటల్ అడ్మిట్ చేశాను. 15 నిమిషాల వరకే మా భార్య నాతో మాట్లాడింది. మాట్లాడితే ఏం తిన్నావు రజిత అని అడిగాను. అడిగితే నేను పెరుగన్నమే తిన్నా, పిల్లలకి ఏం పెట్టినామని అడిగితే పిల్లలకు కూడా పెరుగన్నమే పెట్టినా అన్నది. మా పిల్లలు ఎప్పటికో చనిపోయి ఉన్నారు సార్, నాకైతే న్యాయం చేయండి. నాకు న్యాయం చేయకపోతే నేను కూడా చనిపోయిన లెక్కనే సార్. మీరు దండం పెడతా, మీ కాలు మొక్తా కానీ నాకైతే న్యాయం చేయండి సార్. నా బాధ ఇంకోరికి రావద్దు. ఏ పరిస్థితిలో ఏ ఆడపిల్లకైనా ఇట్లాంటి అన్యాయం జరగకూడదు. ఎవడు ఆడిని ఇద్దరిని మాత్రం ఎన్కౌంటర్ చేయాలి సార్. నాకు మాత్రం న్యాయం చేయండి సార్. నా పిల్లల పరిస్థితి నేను తట్టుకోలేకపోతున్నా సార్. రోజు హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నా. నేను నా బాధను చూడండి సార్ మీరు ఒకసారి. ఏంటి సార్, నాకు చేతికి వచ్చిన పిల్లలు, నా పిల్లలు విడిచిపెట్టి వెళ్ళిపోయినా కానీ నా పిల్లలతో హాయిగా బతుకుతుంది సార్. నీకు కాదన్నప్పుడు వెళ్ళిపోయేది ఉండే చెప్పకుండా. నీకు చెప్పకుండా ఈ మర్డర్ చేయడము ఎంతవరకు న్యాయం సార్? నాకున్నాను, నేనేం పాపం చేసిన? నా పిల్లలు ఏం పాపం చేశారు? నాకేం పాపం చేశాను సార్? నేనేం ఆమెకు ఆస్తి చేసిన ఏం తక్కువ చేసిన సార్? ఇంటికాడ ఉండి తిన్నంటే ప్రైమరీ స్కూల్కి పోయి ఈ పని చేసింది సార్ ఆమె. అంటే నువ్వు చందానగర్లో వాటర్ రావడానికి వెళ్ళినటువంటి సందర్భంలోనే ఇదంతా చేసిందా? చందానగర్ పోయి వచ్చే వరకే చేసింది సార్. 9 గంటలకు నా పెద్ద బాబు అమ్మాయి మాట్లాడింది, ఫోన్లో మాట్లాడారా? రియల్ మాట్లాడింది సార్. నేను అన్నం తినేటప్పుడు నా తానికి మా పెద్ద బాబు వచ్చి మాట్లాడిండు. డాడీ నేను గేటు కొట్టే వరకే మా బాబు బయటికి వచ్చాడు. బయటికి వచ్చి తిన్నవా నాన్న అన్నా. నేను మా బాబుని నాన్న అంటే తిన్న డాడీ అన్నారు. ఆడికి నాకు కడుపు నిండిపోయింది సార్. అమ్మాయిని అడిగాను, తిన్నావా అమ్మ అంటే, నాకు జర కళ్ళు తిరుగుతున్నాయి నాన్న అన్నది. అంటే హాస్పిటల్కి పోయేటి చెప్పొద్దా, మా భార్యను గదిరిచ్చాను సార్. ఒక్క మాట గదిరియకుండా ఉంటాం సార్. నువ్వు ఇంతవరకు హాస్పిటల్ చూపిస్తే ఆ పక్కనే ఉంది సార్ హాస్పిటల్ తీసుకెళ్ళాలి కదా సార్. నేనే వచ్చి తీసుకుపోవాలనే ఉంది. నీకు డబ్బులు లేకపోతే ఎట్లా ఉంటది? డబ్బులు ఆమె అకౌంట్ లోనే డబ్బులు ఉన్నాయి, లక్షల డబ్బులు ఆమె అకౌంట్ లోనే పెట్టాను. హాస్పిటల్ చూపించాలి కదా. అమ్మాయి అంటే సరేలే పెరుగు దాపినా ఏం కాదులే అని అన్నది. ఏమో ఎట్లుంది అమ్మ అంటే మంచిగానే ఉంది డాడీ అన్నది. ఇంత కొంచెం పెరుగన్నం తిన్నామ్మా, పొద్దుగాల లేవు అన్నా. నేనే పెట్టామన్నా పెరుగన్నం కూడా, పెరుగు తిన్నా సార్. అంటే పెరుగన్నం తిన్న తర్వాతనే మీ పాప కళ్ళు తిరుగుతున్నాయని చెప్పింది. అంతకు ముందు స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడే కళ్ళు తిరిగినాయని స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు కళ్ళు తిరుగుతున్నాయి అన్నది. ఇట్లా అన్నదని నా పెద్ద బాబు చెప్పాడు. ఏందమ్మా అట్లా అంటే, అవును డాడీ అన్నది. అంతవరకే గాని మా తల్లి ఏమన్నది, పెరుగు దాపి పెరుగన్నం తినబెడతలే ఏం కాదులే అని అన్నది. మా బుజ్జి ఎక్కువసేపు నిలబడితే జర కళ్ళు తిరిగేది సార్. జర వీక్నెస్ ఉన్నది అమ్మాయి. ఇక హాస్పిటల్ చూపించాం కానీ ఆమెకు అట్లనే ఉండేది. ఇక కొద్దిగా వీక్నెస్ ఉన్నది ఆ అమ్మాయి. అంటే మీ పిల్లల్ని పెరుగన్నంలో మందు కలిపి విషం కలిపి తినిపించారని కొంత బయట ప్రచారం జరుగుతుంది. మూతికి ముక్కుకు ఊపిరి ఆడకుండా టవల్తో పెట్టి చంపారంటున్నారు. పోలీసులు ఏం చెప్పారు? పోలీసుల విచారణలో ఏం చేయలేదు. పోలీసులు మూతితోని కట్టి చంపింది అవి మాకేం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్. ఆ ప్రెస్ మీట్ లో పెట్టిందే చూశాను. ఆ గుడ్డతో చంపిందని అందరూ చెన్నై చేసిరని అనుకున్నారు కానీ సార్ రజిత చేసింది. అది రజితనే చేసింది. ఆ ప్రియన్ మోజుల వాడి పిల్లలను చంపేసింది. పిల్లలు చంపేస్తే నా ఆస్తికి అడ్డు ఎవరు ఉండరు, ఈయనను చంపేస్తే ఏది ఉండదు, నా ఆస్తి మొత్తం నాకే వస్తుంది, నేను ఎంజాయ్ చేద్దామని అనుకున్నది. కానీ భగవంతుడు అట్లా చేయలేదు సార్. ఎన్ని ఎకరాల ఆస్తుంది? భూమి ఎంత ఉంది? ప్లాట్లు ఎన్ని ఉన్నాయి రజిత పేరు మీద? 2 ప్లాట్లు రజిత పేరు మీద. ఎక్కడ? హైదరాబాద్ లో ఒకటి, ఆమన్గల్ ఒకటి ఉన్నది. ఓకే. ఇక్కడ మా ఇంటికాడ ఆమె పేరు మీద 2 ఎకరాల భూమి ఉన్నది. వాళ్ళ అమ్మలు 23 గుంటలు చేశారు. వాళ్ళ తల్లిదండ్రులు 23 గుంటలు చేశారు. నాకున్నది సార్, నాకు 2 ఎకరాలు ఉన్నది. మొత్తం 4.5-5 ఎకరాల దగ్గర ఉన్నది.
సో ఇక్కడ ఏం రేట్ ఉండొచ్చు ఎకరా? ఇక్కడ 70-80 లక్షల వరకు ఉంది సార్ ఎకరా. అంటే దాదాపుగా మీ భార్య పేరు మీదనే 2 కోట్ల పైన ఉంటుంది సార్. ఈ ఆస్తి, ఈ 2 కోట్ల ఆస్తిని చూసి శివకుమార్ అనేటటువంటి వ్యక్తి మీ భార్యకు దగ్గర అయ్యింది అనుకుంటున్నా. నేను ఎట్లా అంటే సార్ ఆడు ఎవడు ఏంది నాకు తెలియదు, నేను ఎట్లా చెప్తా సార్? ఆస్తి గురించి చేసిండా, ప్రేమ గురించి చేసిండా అని నేను ఎట్లా చెప్తా సార్? చెప్పలేను కదా. మరి ప్రేమ కావాలన్నప్పుడు ప్రేమ వెళ్ళిపోయేది ఉండే, నా పిల్లలు నాకు ఇచ్చేసి వదిలేసి, నన్ను వదిలేసి నా పిల్లల్ని వదిలేసి. నా పిల్లలు ఏం పాపం చేసేది సార్? ఇప్పుడు నేను ఎవరి కోసం బ్రతకాలి? నా పిల్లలు ఏం పాపం చేసేది? కడుపులో పుట్టింది తప్ప సార్? కన్న తల్లి ఇది కసాయి తల్లి సార్? మీరు చెప్పండి సార్. మీరు ఇట్లోటి తల్లులు ఇంకోరు ఉండకూడదు, ఇట్లోటిది ఏదో రోడ్డు మీద కనిపించకూడదు. ఇది ఎన్కౌంటర్ చేసి చంపేయాలి, ఉంచొద్దు. ఇది వీళ్ళని చూసి, శివకుమార్ గారిని చూసి, నా భార్యను చూసి ఇంకోడు తప్పు చేయకూడదు. వీళ్ళు ఎన్కౌంటర్ చేస్తే ఇంకోడు తప్పు చేయడు. మీరు వాళ్ళను సహకరించారనుకో ప్రతివాడు అదే లైన్లో వెళ్తారు. మరి వాళ్ళను ఎన్కౌంటర్ చేయాలి. 1 నెల లోపల చేస్తే నాకు మనసు తృప్తిగా ఉంటుంది సార్. నా పిల్లలకు కూడా ఆత్మకు శాంతి అవుతుంది. ఎన్నేళ్ళు అవుతుంది మీ పెళ్ళి అయ్యి? పెళ్లి అయినప్పటి నుంచి రజిత మీతో ఎట్లా ఉండేది? పెళ్లి అయినప్పటి నుంచి బాగానే ఉన్నది సార్. మాకు పెళ్లి అయినప్పటి నుంచి బాగానే ఉన్నాం. 13 సంవత్సరాల జీవితంలో 3 పిల్లలు అయినప్పుడు అందరం మంచిగానే ఉన్నాం కదా సార్. అది గెట్ టుగెదర్ పార్టీ ఎప్పుడు పెట్టిందో ఆ పార్టీ పెట్టినాక పిల్లలను కొట్టడానికి పెట్టింది సార్. నా మీద ప్రేమ ఎక్కువ ఒలకపోసేది సార్. మా బావ తాగడు, ఆస్తి డబ్బులన్నీ నా అకౌంట్ వేస్తాడు అని నా మీద ప్రేమగా మాట్లాడుతుండేది. నేను ఈ ప్రేమ గొంతుకు వస్తుందని అనుకోలేదు సార్. ఈ ప్రేమ నాకు గొంతుకు వస్తుందని అనుకోలేదు సార్. నా భార్య అట్లా చేసింది. నేను ఉన్నది చెప్తున్నాను సార్. రియల్ ఈ గెట్ టుగెదర్ అయిన తర్వాతనే రజిత లోపల మార్పు వచ్చేసి. ఎవరు ఆ శివకుమార్ అనేటటువంటి వ్యక్తి? ఏ ఊరికి చెందిన వ్యక్తి? ఏమన్నా అతని గురించి మీతో ఎప్పుడైనా డిస్కస్ చేసేది? చేయలేదు సార్. చేయండి నేను చెప్పలేను కదా. నాతో చేస్తే నేను ఊరుకుంటున్నా సార్. నాతో చేయలేదు. ఆ టాపిక్ ఏది చేయలేదు సార్. నాకు ఏం చెప్పండి, నేను ఎట్లా చెప్పలేను కదా సార్. అంటే ఇప్పుడు డౌట్ వచ్చిందా మీకు గెట్ టుగెదర్ తర్వాత? డౌట్ వచ్చి అడిగాను. అడిగితే మా డి మేడం ఫోన్ లో మా డి మేడం మాట్లాడుతుంది, మా స్కూల్ టీచర్ మాట్లాడుతుంది. అంతకు ముందు కూడా మాట్లాడేది, పేరెంట్స్ మాట్లాడితే ఒకరొకరు 25 నిమిషాలు అర్ధగంట మాట్లాడేది సార్. పిల్లలకు డౌట్ ఉంటది, టీచర్ కదా డౌట్ ఉంటది అని అడుగుకుంటారు కదా అని నేను ఏమనకపోయేది సార్. నేను ఇంట్లున్నప్పుడు వర్షాకాలం ఇంట్లోనే ఉంటా. ఆ టైంలో మాట్లాడితే పేరెంట్స్ మాట్లాడుతుండేది, ఎక్కువ మాట్లాడుతుండేది. నేను పేరెంట్స్ అనుకున్నా సార్. ఇది శివకుమార్ గారు అని నాకేం తెలుసు సార్. టీచర్ ఏమన్నంటే టీచర్ అంటుండే, ఏమన్నంటే పేరెంట్స్ అంటుండే. పేరెంట్స్ తో మాట్లాడింది 2 సంవత్సరాల నుంచి అని నేను అనుకున్నా. ఇది శివకుమార్ గారితో మాట్లాడింది నాకేం తెలుసు సార్. అది శివకుమార్ గారు పరిచయం అయినాకనే ఇంతవరకు వచ్చింది సార్. అది సో ఇద్దరిని నడి రోడ్డు మీద కాల్చిపారేయాలి సార్. అట్లయితే న్యాయం జరిగిన వాళ్ళం అయితే మాకు, మా పిల్లలకు. అంటే మీకు ఎప్పుడు డౌట్ రాలేదు? డౌట్ రానియలేదు సార్. నాకు డౌటే లేదు. నా భార్య నా మీద ప్రేమ ఇంత ఉన్నప్పుడు నాకు ఎట్లా డౌట్ ఉంటుంది సార్? నువ్వు నా భార్య తీసుకొచ్చి నేను డబ్బులు నా అకౌంట్ వేస్తున్నాడు మా బావ తాగడు అని నేను ఇప్పటి వరకు తాగలేదు తెలుసా సార్. ఇంత ఏజ్ 49, 48 ఉంటాయి నా ఏజ్ కి. నేను నా డేట్ ఆఫ్ బర్త్ లెక్క చేసుకుంటే నేను ఇప్పటి వరకు మందు తాగాను. నేను నా పిల్లల కోసం అని సంపాదన నేను సంపాదించాలి, మా పిల్లల్ని మంచి పొజిషన్లో చేయాలని నా బాధ ఉండేది. ఏం చదువుతున్నారు పిల్లలు? అబ్బాయి పెద్ద అబ్బాయి 5th క్లాసు, అమ్మాయి 4th క్లాసు, అబ్బాయి 3rd క్లాస్. ఏ స్కూల్లో? డార్విన్ స్కూల్. ప్రైవేట్ స్కూల్. ఒకటే స్కూల్, డార్విన్ స్కూల్ ప్రైవేట్ స్కూల్. నేను ఫీజులు కూడా అన్ని కట్టేశాం సార్. వాళ్ళకు ఫీజు కూడా ఏం డ్యూ పెట్టకపోయేది. మా అమ్మాయి గురించి బాగా చెప్పేది వాళ్ళ టీచర్. అమ్మాయి క్లెవర్ స్టూడెంట్ అని, క్లెవర్ స్టూడెంట్ అని. ఆ పక్కన ఉన్న పిల్లలు కూడా వచ్చి మా అమ్మాయి దగ్గరికి నోట్స్కి వచ్చేస్తారు. నా అమ్మాయి మాట్లాడితే నాకు ఆనం ఎంతో అదైపోయేది సార్. నాకు మా అమ్మాయి చాలా చక్కగా ఉండేది. అంత చెప్పలేవు సార్. ఆ బాధ, నా బాధ అయితే ఇంకోరికి రావద్దు సార్. నా పరిస్థితి మాత్రం ఇంకోరికి రావద్దు. అమ్మాయి నవ్వితే ఎంతో అందం అనిపించేది. నాకు చాలా అందంగా అనిపించేది సార్. అమ్మాయి నాకు ఆడపిల్ల అంటే, మా మగపిల్లల కంటే ఆడపిల్లను ఆ అన్న చెల్లెలు అన్న కొడుతుండాడు అంటే ఏ ఆడపిల్ల దగ్గర ఓకని చెప్పేటోని నేను. కానీ నాకు ఇంత పరిస్థితి చేస్తానని రజిత అని అనుకోలేదు సార్. 5వ తరగతి చదువుతున్నప్పుడే మీ పిల్లలకు చదువుకునేందుకు ల్యాప్టాప్ని కూడా కొనిచ్చినట్టు. అంటే ఎట్లా పిల్లల్ని భవిష్యత్తులో
ఏ రకంగా ఏ హోదాలో చూద్దాం అనుకున్నారు? మా పెద్ద అబ్బాయి నోరు తెలిస్తే మ్యాథ్స్ బాగా చేసేది సార్. నేనైతే ఇంజనీర్ అయితే డాడీ అని మా పెద్ద అబ్బాయి అంటుండేది. మా అమ్మాయి అనేది నేను డాక్టర్ అయితే డాడీ అంటుండేది. మా చిన్న అబ్బాయి నేను పోలీసుని అయితే డాడీ అనేది. పోలీసుని అయితే నేను ఒక క్యాబ్ తెచ్చి పెట్టుకున్నా సార్. ఒక క్యాబ్ తెచ్చి పెట్టుకుంటే ఒకటి ఇంట్లో ఒక కట్టె పట్టుకొని క్యాబ్ పెట్టుకొని నేను పోలీస్ అని అంటుండేది మా చిన్న అబ్బాయి. ఆశలకు నీరు పోసింది సార్ నా భార్య. నాకు మిగిలిచ్చింది గొంతు కోత అంతే సార్. లేదు సార్ నా తాను ఎక్కువ చెప్పడానికి కూడా ఉన్నది చెప్తాను. అంటే పెళ్లి తర్వాత ఎప్పుడైనా మిమ్మల్ని పెళ్లి చేసుకున్న ఈ 13 ఏళ్లలో శివకుమార్ పరిచయానికి ముందు ఎప్పుడైనా గొడవలు పెట్టుకోవడం కానీ ఇంకొక రకంగా కొంచెం మీకు అనుమానం వచ్చేటట్టు ఏదన్నా అనిపించిందా? లేదు సార్, లేనిది లేదని చెప్పాలి. మంచిగానే ఉన్నాం. ఒకసారి ఆ గోడ పెట్టుకున్నప్పుడు వాళ్ళ అమ్మలో దానికి ఒక దెబ్బ కొడితే పోయింది వచ్చింది మాట్లాడినా సరే తప్పు నాదే అయింది జరిగిపోయింది అని చెప్పి నేను తప్పు ఒప్పుకొని పోయినా నీ బిడ్డని ఒక్క రోజు కూడా ఒక దెబ్బ కొట్టిన కొట్టలేదు సార్. ప్రమాణం సాక్షి చెప్తున్నాను. నేను ఒక్క రోజు కూడా కొట్టలేదు. ఒకసారి కొట్టినా బ్లడ్ వచ్చింది కన్ను కాడ ముక్కులకి బ్లడ్ వచ్చింది. వాళ్ళకి ఫోటో పెట్టి అందరితో తిట్టిపించింది. వీళ్ళతో తిట్లు పడేది ఎందుకు అనుకుని నేను ఒక్కనాడు కూడా ఇట్లా ముట్టుకోలేదు సార్. నేను నాకు డౌట్ ఉంటుండే స్కూల్ టీచర్ కదా అని నేను డౌట్ లేక ఆ డౌట్ లో అది పేరెంట్స్ మాట్లాడుతుందని చెప్పేది అంతవరకే గానీ నాకు డౌట్ రానియకుండా చేసింది సార్. నా ముందర మాట్లాడకపోయేది. అంటే రజిత ప్రైవేట్ టీచర్ గా పనిచేయడం మీ ఇంట్రెస్టా లేకపోతే ఆమెకి ఇంట్రెస్టా? చేదోడు వాదోడుగా ఉంటుంది కాబట్టి నువ్వు కూడా పనిచేయని మీరేమన్నా చెప్పారా లేకపోతే తన ఇంట్రెస్ట్ తోనే? సార్ నేను రోజుకు 4-5 వేలు సంపాదిస్తాను. ఓకే, నాకెందుకు సార్, నీవు ఉండి ఇంటికాడ ఉండి పిల్లల చక్కగా చూసుకో అని చెప్పాను. కానీ నేను ఖాళీగా ఇంట్లో ఉండలేకపోతున్నా. నేను పిల్లలకు నా స్టడీని బట్టి పిల్లల వరకు అన్న నాకు నాలెడ్జ్ అన్న పెరుగుతుందని పోయింది. ఇప్పుడు పిల్లలకు నాలెడ్జ్ పిల్లలకు చెప్తుంటే కొంచెం నాలెడ్జ్ పెరుగుతుంది కదా సార్. ఆ నాలెడ్జ్ అన్న పెరిగితే నా పిల్లలకు నాకు ఉపయోగపడుతుంది అని చెప్పింది సార్ నాతో. నా భార్య నాకు ఇట్లా చెప్పింది సార్. ఎన్నేళ్ళు అవుతుంది స్కూల్లో? 2 సంవత్సరాలు అయింది. 1 సంవత్సరం పూర్తి అయిపోయింది. ఈమె మళ్ళీ ఆగస్టులోనే పోయింది సార్ ఆమె స్కూల్ కంటే. ఫస్ట్ జూన్ జూలై పోలేదు, 2 నెలలు నేను ఓన్ అన్నది. సరే వద్దులే అన్న. మళ్ళీ అలా స్కూల్ టీచర్ వెళ్ళిపోయిందని చెప్పి ఖాళీగా పోస్ట్ వస్తావా రజిత అని పిలిస్తే ఆ నజ టీచర్ పిలిస్తే వెళ్ళింది. ఆ డీ మేడం కూడా ఫోన్ చేస్తే ఖాళీగా రజిత రా అంటే పోయింది. ఆయన పోయి కూడా 4-5 నెలలు 1 సంవత్సరంన్నర చేసినట్టు, అంతకంటే ఎక్కువ ఏం చేసింది. సో ఈ గెట్ టుగెదర్ అంతా అయిపోయిన తర్వాత శివకుమార్ అనేటటువంటి వ్యక్తిని మీరు ఎప్పుడన్నా చూసారా? చూడలేదు సార్. చూడలేదు ఈ రోజు వరకు కాదు, ఇప్పుడు ఫోటోలు చూసిన వరకేనా, ప్రత్యక్షంగా ఎక్కడ కనిపించలేదు. సో మా ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నాయి సార్. ఈ సైడ్ కి సీసీ కెమెరా, ఆ సైడ్ కి ఆ పక్కన గలీలలో ఎవరు ఒక మాట కూడా చెప్పలేదు. మనం హుషారుగా ఉంటుంటే నాలెడ్జ్ మనకి ఎవరు చెప్పకపోయి. అంటే పిల్లలతో పాటు మీ అడ్డు కూడా తొలగించుకునే ప్రయత్నం చేసిందని చర్చ జరుగుతుంది. నిజంగానే మిమ్మల్ని కూడా చేయొచ్చు సార్. నేను ఎట్లా నమ్మాలి సార్? నేను చేసిందని చెప్తలేను కదా. ఆమె వచ్చి చేసిందని చెప్తలేను. చూడండి చెప్పలేం కదా సార్. చూస్తేనే చెప్పాలి. చూడండి అని చెప్తాను. చూడలేదు సార్. నాకు నా వెనక రావచ్చు, ఎన్నో వెహికల్స్ పోతాయి. నా వెహికల్స్ నా వెనక ఎంతో మంది, నేను ఎవరు ఇంకా పోయేటో నేను నా ముందు చూపు ఉంటుంది, వెనక చూపు అయితే లేకపోతే కదా సార్. ఇది జరిగిన తర్వాత పోలీస్ స్టేషన్ లో మీరు ఫిర్యాదు చేశారా? ఎవరు చేశారు? మా తమ్ముడు చేశారు సార్. ఏమన్నారు అప్పుడు పోలీసు వాళ్ళు? ఇప్పుడు ఇంట్లో 3 పిల్లలు చనిపోయినటువంటి దాన్ని చూసిన తర్వాత ఫస్ట్ ఎవరిని అనుమానించారు? ఫస్ట్ నన్నే అనుమానించారు. నిన్నే అనుమానించారు. మీరే చంపేసి ఉంటారు. నేనే చంపేసిన అనుకుంటా. పెరుగులో ఇసం ఇచ్చిండు, తండ్రి చంపిరని లెక్కలో మాట్లాడారు సార్. కాలనీ కూడా ఒక ఆయన జనార్దన్ రెడ్డి అనేట ఆయన కూడా అట్లే మాట్లాడాడు. నాకు వేరే అపార్ట్మెంట్ సారు ఏఈ గారు ఉండే. ఆ ఏఈ గారు ఆ చెన్నై అట్లోట్ అంటూ కాదు, 15 ఏళ్ల క్రితం నుంచి నాకు తెలుసు. ఆయన టీచర్ గురించి నన్ను అడుగు, నేను చెప్తా అట్లోటోడు కాదని చెప్పేది ఏఈ గారు సార్. శంకర్ సార్ అని ఉండే ఏఈ గారు, ఆయన చెప్పేది. సో మీ మీదికి అనుమానం వచ్చేటట్టు మీ భార్యనే ఏమన్నా కలరింగ్ ఇచ్చేసింది. 15 నిమిషాల మందు తాగినోడు 15 నిమిషాల మాట్లాడతారా సార్? 2 రోజులు ఉంటారంట. మా అన్నని అడిగిన, నాకు తెలియదు విషయం. 1 రోజన్నా 2 రోజులన్నా అబ్జర్వేషన్ లో పెడితేనే వాళ్ళు అట్లుంటారంట. ఆమె 15 నిమిషాల్లోనే మాట్లాడింది. ఏం చేసినామని అడిగాను. అడిగితే ఏం చేయలే, పెరుగన్న మీద తిన్నా అని చెప్పింది. ఆ తర్వాత కూడా మీతో మంచిగానే మాట్లాడింది. అసలు ఏం జరగనట్టు, తానేం చేయనట్టే మీతో మాట్లాడింది. అంతా నేను చేసినట్టే బయట వాళ్ళకు అట్లా చూపించి నటించేసింది. అక్కడ పోలీసు వాళ్ళని తప్పుదారి పట్టించింది, నన్ను తప్పుదారి ఇచ్చింది. మీడియా వాళ్ళని కూడా తప్పుదారి పట్టించింది. అందరినీ తప్పుదారి పట్టించింది సార్.
సో తాను చేసిన నేరాన్ని మీపై నెట్టేసి తాను ఎస్కేప్ అయిదామని ట్రై చేశాను. సో పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఇదంతా సో ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తారు ప్రధానంగా? ఇప్పుడు మీరు చేతికొచ్చినటువంటి 3 పిల్లల్ని కోల్పోయారు. మీరే చెప్తున్నారు, పెద్ద అబ్బాయి ఇంజనీరు, పాప డాక్టరు, ఇంకో అబ్బాయి పోలీసు కావాలని, వాళ్ళ ఆశలనే పూర్తిగా మీరు నెరవేర్చాలనేటటువంటి లక్ష్యంతోనే ముందుకెళ్తున్న నేపథ్యంలో ఇంత గుండెకోత మిగిల్చారు శివకుమార్ కావచ్చు, మీ భార్య రజిత. వాళ్ళకి ఎటువంటి శిక్ష ఇస్తే బాగుంటుంది? లేదు సార్, ఈ నెల లోపల ఎన్కౌంటర్ చేస్తే ఇంకో ఆడపిల్ల తప్పు చేయదు. ఈ నెల లోపల ఇద్దరిని ఎన్కౌంటర్ చేస్తే ఇంకోరు తప్పు చేయకుండా ఉంటారు సార్. అదే సార్ నా డిమాండ్, అదే సార్. నా పిల్లల ఆత్మశాంతికి కావాలంటే అదే డిమాండ్ సార్. వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తేనే నాకు మనసు తృప్తి ఉంటుంది ఈ నెల లోపల. ఓకే. సో ఇది చెన్నయ్య ఆవేదన. తన పిల్లల్ని ఎంతో గారాభంగా పెంచుకున్నాడు. పిల్లలు ప్రయోజకులైతే చూడాలనుకున్నాడు. పిల్లల కలలను నెరవేర్చేందుకు తన స్తోమతకు తగ్గట్టు ప్రైవేట్ స్కూల్లో చదివించడంతో పాటు ఇప్పటికే ఒక ల్యాప్టాప్ని కూడా వారికి కొనించడం జరిగింది. వారి కళలను నెరవేర్చాలి, ఉన్నతమైనటువంటి స్థాయిలో వారందరూ కూడా సెటిల్ కావాలనేటటువంటి ఎన్నో కళల ప్రపంచాన్ని చెన్నయ్య నిర్మించుకోవడం జరిగింది. కానీ రజిత మాత్రము ప్రియుడి మోజులో పడి పూర్తిగా తనకు సంబంధించినటువంటి పిల్లల్ని, సొంత పిల్లల్ని అత్యంత క్రూరంగా చంపేసి అంతటితో ఆగకుండా ఈ నేరం తన పైకి రాకుండా తన భర్తపై ఈ నేరం అంతా వచ్చేటట్టుగా కూడా తన ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుంది. కానీ పోలీసుల ఇన్వెస్టిగేషన్లో నిజాలు బట్టబయలయ్యాయి. సో ఇప్పుడు పోలీసుల ఆధీనంలో రజిత ప్రియుడు శివకుమార్ ఇద్దరు ఉన్నారు. వారిద్దరిని కూడా ఎన్కౌంటర్ చేయాలి. నా కన్న పిల్లల్ని 3 ఏ రకంగా అయితే చంపేసిందో రజిత, అదేవిధంగా ఆ 3 పిల్లల్ని కూడా చంపేసినటువంటి రజితను, శివకుమార్ను నడి రోడ్డుపై ఎన్కౌంటర్ చేయాలి. అప్పుడే నాకు న్యాయం జరుగుతుంది, నా పిల్లల ఆత్మకు శాంతి చేకూరుతుందంటూ తండ్రి చెన్నయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏ తల్లి కూడా చేయలేనటువంటి పని ఇది. తన పిల్లకు కంట్లో నలుసు పడిందంటేనే తల్లి కన్నీరు మున్నీరుగా విలిపిస్తుంటుంది. కానీ 3 పిల్లల్ని, పెద్ద బాబు 12 సంవత్సరాలు, 5వ తరగతి చదువుతున్నాడు. సో అంటే చేతికొచ్చినటువంటి కొడుకు, మిగతా పిల్లలు కూడా ఆ 3 పిల్లల్ని అత్యంత క్రూరంగా ప్రియుడి మోజులో పడి తనకున్నటువంటి ఆస్తులన్నీ కూడా తనకే దక్కాలంటే అడ్డుగా ఉన్నటువంటి పిల్లల్ని, అవసరమైతే చెన్నైని కూడా అడ్డు తొలగించుకునే ప్రయత్నం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఏదేమైనా కన్న బిడ్డల్ని ఇంత క్రూరంగా చంపేసినటువంటి రజిత, శివకుమార్ ఇద్దరిని కూడా ఉరి తీయాలనేటటువంటి డిమాండ్ పెద్ద ఎత్తున వినిపిస్తుంది. చెన్నయ్య కూడా అదే డిమాండ్ వ్యక్తపరుస్తున్నాడు. నెల రోజుల వ్యవధిలోనే ఆ ఇద్దరిని రోడ్డుపై ఎన్కౌంటర్ చేయాలి, అప్పుడే నాకు న్యాయం జరుగుతుందంటూ కూడా చెన్నయ్య సైతం డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో పోలీసుల విచారణ అయితే కొనసాగుతుంది. మరి అటువంటి వారికి ఎలాంటి శిక్షలు వేస్తారనేది వేచి చూడాలి. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన అమీన్పూర్ ఘటనపై పూర్తిగా అంతా కూడా సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే కన్న తల్లే తన పిల్లల్ని అత్యంత క్రూరంగా పూర్తిగా చంపేసినటువంటి నేపథ్యంలో వారి బంధువులు కావచ్చు, ఆ గ్రామస్తులు కావచ్చు, వారంతా కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే రజిత రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి మెదక్పూర్ గ్రామానికి చెందినటువంటి చెన్నయ్యతో వివాహం చేసుకోవడం జరిగింది. ఈ ఘటన ఎప్పుడైతే తెలియడం జరిగిందో పూర్తిగా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 3 పిల్లలు గ్రామానికి కూడా సెలవుల్లో కావచ్చు అప్పుడప్పుడు వస్తూ ఉండేవారు. కాబట్టి వారందరూ కూడా ఎంతో చనువుగా గ్రామస్తులతో, వారి బంధువులతో అంతా కూడా ఉంటున్నటువంటి నేపథ్యంలో ఆ 3 పిల్లలను కన్న తల్లి రజిత చంపేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం చెన్నయ్య ఇంటి దగ్గర అంతా కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం మనం చెన్నయ్య ఇంటి దగ్గర ఉన్నాం, మెదక్పూర్లో ఉన్నటువంటి చెన్నయ్య ఇంటి దగ్గర. ఇక్కడంతా కూడా చెన్నైకి సంబంధించినటువంటి బంధువులు కావచ్చు, వారి కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. విజువల్స్లో చూసుకున్నట్టయితే చెన్నయ్య ఇంటి నిర్మాణాన్ని కూడా చేపడుతున్నాడు. హైదరాబాద్లోని అమీన్పూర్లో ఉంటున్నప్పటికీ కూడా సొంత గ్రామంలో తను ఉండడానికి ఒక నివాసాన్ని ఏర్పాటు చేసుకుని పూర్తిగా ఇంటి నిర్మాణాన్ని కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి. ఎన్నో కలలు పెంచడంతో చెన్నయ్య జీవితం ముందుకు సాగుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా చెన్నయ్య రజిత జీవితంలోకి శివకుమార్ అనేటటువంటి వ్యక్తి రావడంతో ఆ కళలన్నీ కూడా నీరుగారిపోయాయి. తన పిల్లలు 3 పిల్లలు అత్యున్నత స్థాయిలో ఉండాలి, వారంతా కూడా ప్రయోజకులు కావాలనేటటువంటి ఎన్నో కళలు, పిల్లలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి చెన్నయ్య కళల్ని అన్నిటినీ కూడా ఆవిరిగార్చేసింది రజిత.
సో ఈ అంశంపై మాట్లాడదాం. అసలు గ్రామానికి వచ్చినప్పుడు రజిత గ్రామస్తులతో ఏ విధంగా ఉండేది, పిల్లలు ఏ విధంగా ఉండేవారు, అసలు వీరి మధ్యలో ఏదైనా గొడవలు ఉండేదా ఏందనే విషయాన్ని కూడా. మంచిగానే ఉన్నారు. వాళ్ళు ఆ పట్నం వాళ్ళు ఉండేది, ఇల్లు ఉండేది. ఈడికి వచ్చినప్పుడు కూడా మంచిగానే ఉండేది. మా పిల్లలు కూడా మంచిగా ఉన్నారు, వాళ్ళు మంచిగా ఉన్నారు, మంచిగా ఉంటారు అనుకున్నాం. కానీ ఇంత ఇట్లా చేస్తుంది అని మాకు కూడా తెలియకున్నది సార్. అది ఘోరంగా చేసింది. అది ఉండవలసిన అవసరం ఏం లేదు. దానికి చంపేయాలి. చంపేస్తేనే వాళ్ళకు మనసు పూర్తిగా అవుతుంది. పిల్లలు ఎట్లుంటుండే అమ్మా ఊరికి పిల్లలు వచ్చినప్పుడు? కూడా మంచిగా ఉన్నారు. 12 సంవత్సరాల ఓ పిల్లగాడు, 10 సంవత్సరాల ఓ పిల్ల, 8 సంవత్సరాల ఓ పిల్లగాడు. మరి అట్లాంటి పిల్లలు చచ్చిపోయినాక వాళ్ళకి ఎంత ఘోరం ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది. అమ్మాయి గంత ముగ్గురిని అన్నాక అంత ఎంత పిల్లలు అయినాక ఇంకేరే పోతుందా? అది మంచిగానే ఉంది. ఆయన పోయేది వెళ్ళిపోవాలి. మరి చంపడం ఏంది? పిల్లలన్నా పెట్టుకొని బతుకు కదా ఆయన. ఇప్పుడు అట్లా కాకుండా చేస్తుంది. ఆస్తి ఎవరు తినాలి, ఆ ఇల్లు ఎక్కడ పోవాలి, సంపాదించిన సంపదానం ఎక్కడ పోవాలి? ఇట్లా చంపేసి మరి దాన్ని కూడా చంపేయాలి. ఆడిని దాన్ని చంపేస్తేనే మంచిగా ఉంటుంది. ఉండవలసిన అవసరం లేదు, ఇద్దరిని చంపేయాలి. ఊరికి వచ్చినప్పుడు ఎట్లుంటుండే మీతో కానీ ఊరలతో? అందరితోటి మంచిగా ఉన్నది అమ్మాయి, మంచిగా ఉన్నది. ఇట్లా చేస్తుందని మాకు కూడా నమ్మకం లేకున్నది. మంచిగానే ఉండేది, మంచిగా ఉన్నది. మంచిగా మాట్లాడేది, ముద్దుగున్నది. కానీ అట్లా చేసిన దాకా తెలియదు. ఫస్ట్ ఈ విషయం తెలిసినప్పుడు ఏమనిపించింది మీకు? ఇట్లా ముగ్గురు పిల్లలు చనిపోయారు అన్నప్పుడు ఎవరి మీద డౌట్ వచ్చింది? ఎవరి మీద ఆమె మీద డౌట్ వచ్చింది. ఈయన అట్లాంటి వాడు కాడని అందరికి గుర్తే ఉండదు. ఈయన అట్లా చేయడు. ఆ దుర్మార్గుడు కాదు, తినేటోడు కాదు, తాగేటోడు కాదు, ఏది తాగాడు ఆ పిల్లగాడు. ఇక ఆమె మీద డౌట్ ఇచ్చేసింది అందరికి మాకు. సో ఇటువంటి వాళ్ళకు ఎటువంటి శిక్ష చేస్తే బాగుంటది? రజితకు కావచ్చు, రజితను తీసుకుపోయిన శివకుమార్, వాళ్ళిద్దరిని ఉంచనే వద్దు. పిల్లలు పోయినాక ఆమె ఏం చేయనికి, ఈయన ఆస్తి ఏం చేయనికి, ఈయన ఏం చేస్తాడు? వాళ్ళిద్దరి చనిపోతేనే వాళ్ళకు మంచిగా ఉంటుంది. చంపేయాలి వాళ్ళని ఇద్దరిని. అన్న మీరు చెప్పండి, ఎట్లా ఉంటుండే గ్రామంలో? చెన్నయ్య పెళ్లికి ముందు కావచ్చు, అంతకు ముందు కావచ్చు, చెన్నయ్య ఎట్లా ఉండేది, చెన్నయ్య ఫ్యామిలీ ఎట్లా ఉండేది? ఇప్పుడు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తుంది. ఇప్పుడు పూర్తిగా ఈ గ్రామానికి సంబంధించినటువంటి పేరంతా కూడా మారుమోగిపోతున్నటువంటి పరిస్థితి. కన్న తల్లే బిడ్డల్ని చంపేసినటువంటి ఈ ఘటన నేపథ్యంలో మీరేం చెప్తారు? చెన్నై అనే వ్యక్తి దాదాపు ఒక 20-30 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఉన్నా కూడా విలేజ్ సరౌండింగ్లో ఏ ఒక్కరికి అంటే సాధ్యమైనంత ఒక 10-20 మందికి తప్ప ఎక్కువ మందికి పరిచయం ఉన్న వ్యక్తి కాదు. అంటే అంత డీసెంట్ మనిషి. అలాంటి వ్యక్తికి ఇలాంటి అన్యాయం జరిగిందంటే గ్రామం మొత్తం ఒక్కసారిగా ఉలికిపడి అదైపోయింది. రాష్ట్రమే కాదు, గ్రామంలో మాత్రం ప్రతి ఒక్కరూ అక్కడికి వచ్చి సందర్శించడం, చుట్టుపక్కల వాళ్ళ సరౌండింగ్ కాలనీ వాళ్ళు, రాఘవేంద్ర కాలనీ వాళ్ళందరూ కూడా చెన్నై గురించి చెప్తుంటే ఎందుకు ఈ విధంగా జరిగింది, సరే ఆయన అన్యాయంగా ఏదైనా చేసి తాగో తినో లేకపోతే వాళ్ళ భార్యని హింసించినా లేక ఇంకో రకంగా ఏదన్నా టార్చర్ పెట్టినా కానీ ఈ విధంగా జరిగితే బాగుండు. కానీ ఇట్లాంటిది ఎవరిని కూడా పల్లెత్తు మాట అనకుండా ఊర్లో వచ్చినా పలకరించినా కూడా అందరితోటి మంచిగా పలకరించే విధంగా ఉండేవాడు. ఆయనంతటా ఆయన ఏం సంపాదించుకుంటున్నా ఏం చేసేదో ఆయనంతటా ఆయనే ఉండేవాడు. కాబట్టి ఇంత ఆదరణ అంటే జరిగిన సంఘటనను చూసి ప్రతి ఒక్కరిలో చెలించిపోయింది. పిల్లలు ముక్కుపచ్చలారని పిల్లలు, బంగారంలాగా ఉన్నటువంటి పిల్లలు పోయేసరికి మనం చూస్తేనే ఇంత బాధ అనిపిస్తుంది. అంటే చెన్నైకు చెప్పుకోలేని వాళ్ళ మనసులో చాలా ఉంది, కానీ ఎవరితో చెప్పుకునే తీరనిది కాదు, ఇప్పుడు తీరేది కాదు. ఇది ఏదైతే ఈ రజిత అనే వ్యక్తి ఈ విధంగా పరాయి వారితో సంబంధాలు పెట్టుకొని ఆమె ఏం చేసినా కానీ పిల్లలను తన భర్తను మంచిగా చూసుకొని ఉండుంటే ఈరోజు ఆమెకు ఒక మంచి క్రెడిట్ ఉంటుండే. ఈ విధంగా చేయడం, ఇలాంటి వ్యక్తి ఒక సాధారణంగా మామూలుగా ఒక యువకుడు ఒక ఆడవాళ్ళ పైనో లేకపోతే ఒక అమ్మాయి పైనో ఏదైనా అఘాయిత్యం చేస్తే ఏ విధంగా అయితే నిర్భయ కేసులు ఇట్లా ఏ విధంగా అయితే ఉన్నాయో ఇప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది భార్యలు ఇలాంటి భర్తలను ఇబ్బంది పెడుతున్నటువంటి భార్యలకు కూడా అలాంటి ఒక కేసు ఒకటి చట్టాన్ని తీసుకొని వచ్చి గవర్నమెంట్ స్పందించి దీనిపైన గవర్నమెంట్ కూడా స్పందించి ఇలాంటిది మళ్ళా ఫ్యూచర్లో జరగకుండా ఉండేటట్టుగా నిఘా యత్నాన్ని బాగా పెద్ద ఎత్తున చేసి ప్రతి ఒక్కరిని కాపాడుకునే విధంగా చేయాలనేది మా కోరిక. ఏంటంటే చిన్నపిల్లలను చంపడం అనేది కాదు, ఆయనను చంపాలనే ప్రయత్నం కూడా చేసినట్టు మనకు ఆ సర్చింగ్లో తెలుస్తుంది. ఆయనను చంపడమే కాకుండా తన ఆస్తితో పాటు, ఆస్తి కోసం అంటే భార్య అని నమ్మిండు. ఆయన నమ్మినంత మాత్రాన ఈరోజు ఏ భార్యకైనా 10 రూపాయలు మనం భార్య దగ్గర ఉండాలనే ఉద్దేశంతో భార్య దగ్గర పెడతాం. పెట్టినంత మాత్రాన ఏ భార్యలు కూడా ఇట్లాంటిది చేయకూడదు. ఇట్లా చేస్తే ఫ్యూచర్లో ఎంత నష్టపోతారనేది ఈ రజితను చూసి నేర్చుకోవాలి. ఈరోజు ఆమె సాధించింది ఏం లేదు, అంత
కఠినంగా క్రూరంగా పిల్లలను చంపి కూడా ఈరోజు ఆమె సాధించదు. ఏదైతే కావాలనుకున్నదో అది కోల్పోయింది, ఆస్తి కోల్పోయింది, ఇక్కడ భర్త కోల్పోయింది, పిల్లలను కోల్పోయింది, సర్వం కోల్పోయింది. ఏ దానికి కూడా పనికి రాకుండా అయిపోయింది. కాబట్టి ఇట్లాంటి ఘటన ఎవ్వరు చేయకూడదు. ఫ్యూచర్లో మరెవ్వరు ఆడవాళ్ళు ఎవరు కూడా ఇట్లాంటి సంఘటనకు, ఇట్లాంటి దుర్మార్గమైన పనులకు పాల్పడకూడదు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి దేశవ్యాప్తంగా తెలిసిపోయింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లా ఒక సంకేతం లాగా ఉండాలనేది మా యొక్క కోరిక. సో ఎట్లాంటి శిక్షలు ఇస్తే బాగుంటుంది? తీసుకెళ్ళినటువంటి శివకుమార్ అనేటటువంటి వ్యక్తికి కావచ్చు, కన్నపిల్లల్ని చంపినటువంటి రజితకు కావచ్చు, ఎలాంటి శిక్ష ఇస్తే బాగుంటుంది? మనకు దిశ కేసులో జరిగింది. దిశ కేసులో ఏ విధంగా అయితే ఎన్కౌంటర్ జరిగిందో అట్లా ఇట్లాంటి క్రూరంగా ప్రవర్తించిన ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరినైనా సరే ఆ విధంగా చేస్తే తగిన శాస్త్రి అంటే మరొకరు కూడా ఉలికిపడి ఆడవాళ్ళు ముందుకు రాకుండా ఇట్లాంటి అఘాయిత్యాలు చేయకుండా ముందుకు రాకుండా ఉంటారు అనేది ఈ మా యొక్క ఆలోచన. దీన్ని మీ ఛానల్ ద్వారా, ఆర్టీవీ ఛానల్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని టెలికాస్ట్ చేసి రాష్ట్రంలో జరుగుతున్న ఇట్లాంటి దుర్ఘటనలను ఖండించే విధంగా మా గ్రామమే కాదు అన్ని గ్రామాలు కూడా ఉలిక్కి పడుతున్నాయి. ప్రతి ఒక్కరూ మీ ఊళ్ళు ఇట్లా జరిగిందంటే మాకే తెలియదు, మీ ఊళ్ళు ఇట్లా జరిగిందని ఫస్ట్ ఫోన్లు చేస్తుంటే మేమే పరిశాన్ అయినాం. ఇట్లాంటిది ఎక్కడ జరగకూడదు అనేది మా ఉద్దేశం. దీనిపైన గవర్నమెంట్ కావచ్చు, మీ మీడియా మిత్రులు కావచ్చు, మీడియా వారు కూడా ఇట్లాంటిది సమర్థించకుండా వీళ్ళను ఎప్పటికప్పుడు టెలికాస్ట్ చేసి అవసరమైతే ఇట్లాంటి దుర్ఘటనలు ఎక్కడ జరిగినా కూడా దాన్ని బహిర్గతం చేసే విధంగా మీరు ప్రయత్నించాలని కోరుకుంటున్నాను. అమ్మ మీరు చెప్పండి, రజిత గ్రామానికి వచ్చినప్పుడు మీతో కావచ్చు, గ్రామస్తులతో కావచ్చు, ఎట్లా ఉంటుండే, ఎట్లా మాట్లాడుతుండే రజిత? ఊర్లోకి వచ్చినాడు మంచిగానే ఉన్నది, మంచిగానే ఉండేది. పండుగలకు వచ్చేది, పబ్బాలకు వచ్చేది మంచిగానే. ఎప్పుడు వచ్చిన మడదలంటే ఇప్పుడే వచ్చినాం, పిల్లలు బాగుంటే బాగుంటారు అనేది, తమ్ముడు బాగుండంటే బాగుండరు అనేది. మరి మంచిగానే బతుకుదేరు ఉందంటే బతుకుదేరు మంచిగానే ఉంది, మంచిగానే ఉండం అన్నది. కానీ పెళ్ళి అయిందంటే ఈ ఊళ్ళో అయితే ఉండలే వాళ్ళు. మా ఇంకా కూలికి వస్తుంటేనన్నా ఎక్కడికన్నా పానుకోతుంటే తోలుకపోతే ఇట్లా నన్ను ఉంటేనన్నా మేము కనిపెడదు. ఇవాళ పెళ్ళి అయిందంటే హైదరాబాద్ పోయి మంచిగానే బతుకురు కదా అనుకున్నాం. ఈ అక్కడ పోయి మొన్న వచ్చి బియ్యం సాన్ చేసుకొని పోయిండు, బాగానే ఉండరు తమ్మి అంటే బాగానే ఉండరు అన్నారు. ఇక ఆమె అక్కడ ఏం పని చేసింది, ఏం చేసింది మాకేం తెలిసి చెప్పు. మేమేం ఊరు రైతు, వాళ్ళు ఏం ఆడవుతుంది. కానీ మంచి ఊరు అంటే పలాని చెన్నై పెళ్ళం మంచిదే, పిల్లలు మంచిగా ఉన్నారు, మంచిగానే చూసుకుంటుంది అని అనుకున్నాం. మేము ఇవన్నీ జరుగుతాయని ఇవన్నీ అంటే ఆడు పెళ్ళైన కొత్తలనే తోలుకొస్తున్నాం, లేకపోతే ఇడిచిపెట్టి అన్న పోతున్నాం. ఇట్లా అనుకోలేగా. ఆడు కూడా అనుమాన పోయి చెన్నయ్య ఇట్లా నా పెనం ఇట్లా చేస్తుంది, ఎందుకు ఇట్లా చేస్తుంది అని పక్కోళ్ళని ఎవరన్నా అడుగు, ఎవరన్నా 10 మందిలో ఒక్క మంచి అన్న చెప్పు నిజమే నీ పెనం ఇట్లా చేస్తుందని. ఎవరికి తెలియకుండా అంతో డ్రామా ఆడింది. మొత్తం డ్రామాలు ఆడి అన్ని మొత్తం వెంకంగా పోయి ఎన్నుపోటు ఒడిచింది దాకా చూసుకోలే. ఇప్పుడు అన్ని చేతులు కాలినాక ఎట్లా అయిందని ఊళ్ళోకి వచ్చి మేము ఆడితే మేమేం చెప్పుదాం? వాళ్ళు ఏమో ఆడుండ్రి, మేమేమి ఈడుంటివి. ఇంటి పక్క వాళ్ళని నన్ను అడగని కానీ వాళ్ళు మంచిగానే ఉండరండ్రి. నా ఇంట్లో ఈ విషయం మందికి ఎట్లా తెలుసు? చెప్పితేనే తెలుస్తుంది, చెప్పండి ఎట్లా తెలుస్తుంది? మాకు ఏది తెలియదు. మంచిగానే ఉండరు అంటే మంచిగానే ఉండరు అనుకుంటే వస్తుర్రు పోతుర్రి బాగానే ఉండరు. ఈ అనుమాతం కన్న పిల్లలను కడుపు తెంచుకొని పుట్టిన పిల్లలను గొంతులు కోసిందంటే ఈ రాష్ట్రంలో మేమే చూస్తున్నాం. మేము పుట్టినాడు సంది కూడా తెలియదు. నాకు 40 సంవత్సరాలు ఉండవచ్చు, 50 దగ్గర రావచ్చు, కానీ మేమైతే చూడలే. ఏడ కూడా వినలే కూడా. లేని వాళ్ళు అసలు లక్షలు పోసి పిల్లలు కాకపోతే కొంకొచ్చుకుంటుర్రు. అంత మిడిసరమైన ఆడదేనన్న పని చేసి కానీ చెట్లాలు వేసిపోతే గవర్నమెంట్ పోయి బతికిచ్చి అనాథోళ్ళ హాస్టల్ వేసి బతికిస్తారు. కానీ ఇంత ఘోరమైన సావు అయితే ఎవరు చావలే, ఎవరిని చేయలే కూడా. ఏం చేయాలమ్మా ఇటువంటి వాళ్ళ మీద? ఎటువంటి అంటే ఇప్పుడు జనాల రాష్ట్రంలోనే మొగోళ్ళు కూడా ఆడదాన్ని నమ్మకుండా చేసింది. ఇప్పుడు పెండ్లం అనేది 10 రూపాయలు ఇవ్వకుండా చేసింది, పిల్లలకు కూడా నమ్ముకోకుండా చేసింది. ఇప్పుడు అటు ఇటు తిరిగి వచ్చి పిల్లలను తిన్నమా బిడ్డ పన్నెమా బిడ్డ అని ఏమోగా ఆయన నన్ను అడుగుతాడా? ఆడుకునేటప్పుడు తిందరా నాయన అంటారు, తిందరా అమ్మ అంటారు. పండుకున్నాక ఎవరు అడుగుతారు? పెళ్ళమే కాదా, నా పెళ్ళమే కాదా, తినబెట్టుకున్నది పండబెట్టుకున్నది అనుకుంటారు. కానీ ఇంత ఘోరమైన శేతానం చేస్తుందని నాడే అనుకోలే. ఇంకా అట్లా దానికి ఒక్కటి కాల్చి 3 జీవులు తీసింది. మన రాష్ట్రం మొత్తం కాల్చి దాని జీవి తీయాలి గంతే. ఇక వాళ్ళు ఇద్దరిది, ఒక్కరిది కాదు, ఇద్దరిది తీయాలి. మేము కోరుకున్నది అది. సో ఇది ఇక్కడ ఉన్నవారంతా కూడా ఒకటే చెప్తున్నారు, ఎవరైతే ఈ ఘాతకానికి పాల్పడినటువంటి రజిత కావచ్చు, శివకుమార్ కావచ్చు, వారిద్దరిని ఎన్కౌంటర్ చేయాలి, లేదంటే నడి రోడ్డు మీద ఉరి తీయాలంటూ కూడా ఇక్కడ ఉన్నంత వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇంకొంతమంది అమ్మ చెప్పండి, అసలు రజిత ఇటువంటి దుశ్చర్యకు పాల్పడుతుందని ఎప్పుడన్నా అనుకున్నారా?
ఎప్పుడు అనుకోలేదు సార్, మంచిగానే ఉన్నది, మంచిగానే చేసింది. కానీ ఇట్లా చేస్తుందని మేము అనుకోలేదు. పిల్లలు అనావస్థంగా చంపింది. ఇక చంపింది, మా మరిది నాగం చేసింది. అంటే ఎట్లుంటుండమ్మా పండగలకు కానీ ఊరికి వచ్చినప్పుడు పిల్లలతోటి ఎట్లుంటుండే? మంచిగా ప్రేమగానే ఉంటుండేనా? బాగానే ఉన్నది, మంచిగానే ఉండేది, మంచిగానే ఉండేది, మంచిగానే ఉండేది, మంచిగానే ఉండేది. కానీ ఇక ఇట్లా చేసింది మాకు తెలియదు. అంటే దాదాపుగా 12 ఏళ్ళు 10 ఏళ్ళు 8 ఏళ్ళ పాటు పిల్లల్ని పెంచినటువంటి తల్లే ఈ రకంగా అసలు తాను పిల్లల్ని మోసింది కన్నది అవన్నీ మర్చిపోయి ఇట్లా చేసినటువంటి ఈ రజితను ఏం చేస్తే బాగుంటుంది? ఏం చేస్తే బాగుంటుంది సార్? ఏంది సంపాలే దాన్ని ఉంచకూడదు, సంపాలే ఉంచకూడదు అట్లాడదాన్ని. ఎట్లా ఉంది ఇప్పుడు ఆ చెన్నై పరిస్థితి ఎట్లా ఉంది? చిన్నయ్య పరిస్థితి ఎట్లుంది? ఆయన తిప్పాలి, ఆయనకు గోస పదిట్లేదు. మస్తు బాధపడుతున్నాడు, పిల్లలు లేక అంత అది లేక. మంచిగా చూసుకుంటున్నా భార్య? మంచిగానే చూసుకునేది, ఎప్పుడు మంచిగానే చూసుకునేది, మంచిగానే చూసుకొని మంచిగానే ఉండేది. కానీ ఇట్లా చేస్తా అనుకోలేము సార్. మీరు చెప్పండి అమ్మా, మీతో అయినా ఎట్లా ఉంటుంది? మాట్లాడుతున్నా ఊరికి వచ్చినప్పుడు చనువుగా ఉండేది? మంచిగా ఉండేది సార్, మంచిగా ఉండేది, వచ్చిపోయేది. పిల్లల తరలు బాగానే ఉన్నారు. ఇంత అన్యాయం జరుగుతుంది ఎప్పుడు అనుకోలేదు సార్. అలాంటి రోడ్డు మీద వేసింది, అది పోయాలో పడ్డది, దాని చంపాలు ఉండొద్దు. సో ఇది పూర్తిగా కన్న తల్లే కర్కశత్వంగా మారిపోయినటువంటి నేపథ్యంలో వారి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కావచ్చు, వారి కుటుంబ సభ్యులంతా కూడా దీనిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలనేటటువంటి డిమాండ్ వ్యక్తపరుస్తున్నారు. అమ్మ, మీకేమవుతుంది రజిత? తోటి కోడలు సార్. ఎట్లా ఉంటుండే మామూలుగా మీతో కానీ పిల్లల్ని ఎట్లా చూసుకుంటున్నారు ముఖ్యంగా? ఎందుకంటే ఇప్పుడు పిల్లలు అందరూ కూడా కన్నతల్లులంతా కూడా అల్లారం ముద్దుగా పెంచుకుంటారు. అటువంటి పిల్లల్ని చంపేసిందంటే మొదటి నుంచి పిల్లల మీద ప్రేమ ఉండేదా లేకపోతే కోపంగా? చాలా ఇష్టం సార్ తనకి పిల్లలంటే. చాలా వరకు చాలా బాగా చూసుకున్నది. తన పిల్లల కళని తన కళగా అనుకునేది తల్లిదండ్రులు ఇద్దరు. ఆ కళల్ని కూడా నిరాశపరిచింది సార్ తను. ఇలాంటి అన్యాయం ఏ కుటుంబంలో జరగకూడదు సార్. అంటే భర్తతో పిల్లలతో బాగానే ఉండేది? చాలా బాగుండేది సార్. కానీ 3 నెలల క్రితం నుంచి మా బావ చెప్పింది ఏంటంటే చాలా ప్రేమ ఒలకబోసింది అన్నారు. కానీ ఇన్ని రోజుల నుంచి ఇంత ప్రేమ ఉంటే ఆ మనిషికి డౌట్ రాకపోతుండే. 3 నెలల నుంచి ప్రేమ ఒలకబోసేసరికి అడిగేసిన తర్వాత తన టీచింగ్ చేస్తుంది కాబట్టి టీచింగ్ పర్పస్లో పేరెంట్స్ చేస్తుంటారు, టీచర్స్ చేస్తుంటారు, హెడ్ ఫోన్ చేస్తుంటారు. సో ఆ విధంగా అనుకున్నాడు. కానీ ఇట్లాంటి కుట్ర జరుగుతుందని తను ఏ విధంగా అనుకోలేదు. ఏ పర్పస్లో కూడా తనకు డౌట్ రాలేదు ఈ విషయంలో మాత్రం. అంటే ఎప్పుడన్నా మీతో డిస్కస్ చేస్తున్నప్పుడు ఇటువంటి ఘటనల విషయంలో కావచ్చు, అక్కడక్కడ చిన్న చిన్న మన దృష్టికి వస్తుంటాయి కొన్ని ఘటనలు, వీటిపై తన రియాక్షన్ ఎట్లా ఉంటుంది? ఆ రియాక్షన్ మాత్రం చాలా కర్కశంగా, తను కూడా చాలా రియాక్ట్ అయ్యేది సార్. ఇట్లా చేస్తారా అట్లా చేస్తారా అని చాలా రియాక్ట్ అయ్యేది. కానీ ఇది 3 నెలల నుంచి గెట్ టుగెదర్ చేసినప్పటి నుంచి తన విషయంలో చాలా మార్పులు వచ్చినాయి. అది ఇట్లాంటి మార్పు తెస్తుందని అనుకోలేదు సార్. వెళ్ళిపోవాలనుకుంటే తను ఒక్కటి వెళ్ళిపోయాల్సిండే. ఇట్లా పిల్లలు సంతోషంగా ఉండరు, తండ్రి సంతోషంగా ఉండరు, తను కూడా సంతోషంగా ఉంటుండే వెళ్ళిపోయిన ఉంటే. ఇప్పుడు తనకు ఏ సంతోషం లేదు, మాకు తీరని దుఃఖాన్ని మిగిలించింది. బ్రతుకున్న శవంలా తిరుగుతున్నాడు సార్ తను. నిద్ర లేదు, తిండి లేదు. ప్రతిరోజు హాస్పిటల్కి తీసుకుపోతున్నాం, సెలైన్ ఎక్కిస్తున్నాం, తీసుకొస్తున్నాం. అంతకు మించి తను ఏ ఫుడ్ కూడా తీసుకోవట్లేదు. తనకు న్యాయం జరిగేంత వరకు తన పోరాటం ఇలానే సాగుతుంది సార్. పిల్లలు ఎట్లుండేదమ్మా ఊరికి వచ్చినప్పుడు కానీ మీ కుటుంబంలో మీతో కానీ యాక్టివ్గా ఉండేదా? ఎట్లా ఉండేది? చాలా యాక్టివ్ సార్, చాలా యాక్టివ్ అంటే చాలా యాక్టివ్. ఇంకా స్టడీ పరంగా కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. టీచర్స్ కూడా చాలా ఇంప్రెస్ అయ్యేవారు వీళ్ళ స్టడీ చూసి. ముగ్గురు ఉంటే ముగ్గురు కూడా ఫస్ట్ ర్యాంకర్గానే వచ్చేవారు ప్రతి క్లాస్లో. వీళ్ళ దగ్గర టీచర్స్ బాగా ఉండేవారు, బాగా చూసుకునేవాళ్ళు. వాళ్ళు కూడా అంత మంచిగానే ఉన్నది. కానీ ఈ గెట్ టుగెదర్కించి అతను పరిచయమైనప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసి. సో శివకుమార్ అనేటటువంటి వ్యక్తి వీళ్ళ మధ్యలో ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో అప్పటి నుంచే సమస్యలు స్టార్ట్ అయింది సార్. అసలు తన ఫోన్ నెంబర్ ఎప్పుడు కనుక్కుందో తెలియదు. కానీ ఆ ఫోన్ నెంబర్ తీసుకున్నప్పటి నుంచి ఇక్కడ మా పిల్లల పైన, భర్త పైన, వీళ్ళ పైన అసలు ప్రేమ లేకుండా పోయింది. కాకపోతే నటించేదన్నమాట. నటించడం ఇంకా మనం చూసుకున్న ఈ నటనే కాదనుకుంటే హాస్పిటల్లో కూడా ఎంత బాగా నటించేశారు. అసలు పిల్లల్ని చంపి నా పిల్లలు ఎక్కడా, ఏం చేస్తున్నారు పిల్లలు? మా పెద్ద బావ కొడుకు
చిన్నమ్మ ఎట్లా అయిందని పోతే నాకు మంచిగానే ఉంది నాయన, పిల్లలు చిన్నోడు పిల్లలు లేస్తారు ఇంటికో నాయన అని చెప్పింది. అంతా అట్లా నటించిన ఆమె ఈ విధంగా ఎన్నిసార్లు నటన చేసిందో ఒక్కసారి అర్థం చేసుకోండి. ప్రతి మహిళకు ఒక మచ్చగా ఏర్పడింది సార్ ఈ విషయం పరంగా. ప్రతి మహిళను ఇప్పుడు ప్రతి ఒక్కరు అనుమానించే స్థాయికి వచ్చింది, ప్రతి భర్త అనుమానించే స్థాయికి తీసుకొచ్చింది. ఇది ఎంతవరకు న్యాయము? నేను కోరుకునేది ఏంటంటే న్యాయాధికారిని, శిక్షణ వేసే న్యాయాధికారిని కూడా కోరుకుంటున్నా. తన కుటుంబంలో మా కుటుంబంలో జరిగినట్టుగా తన కుటుంబంలో జరుగుంటే తను ఏ శిక్ష విధించాలనుకుంటాడు, తను ఏ విధంగా స్పందించేవాడో ఆ విధంగానే తనకు తన ప్రియునికి ఇద్దరికి శిక్ష పడాల్సిందే సార్. అది తన కుటుంబ సమస్యగా అనుకోని మాత్రం ఈ సమస్యను పరిష్కరించండి. ఎటువంటి శిక్ష చేస్తే బాగుంటుందమ్మా? ఎందుకంటే పిల్లలు అంతా కూడా 12 ఏళ్ళు 10 ఏళ్ళు 8 ఏళ్ళ పిల్లలు వారందరూ కూడా కన్న తల్లి ఎటువంటి ఘాతకానికి పాల్పడిన నేపథ్యంలో ఎట్లాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఒక్క నిమిషము ఈ న్యూస్ చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు ముక్కు మూతి మూసుకోండి. 10 నిమిషాలు కాదు కదా, ఒక్క నిమిషం మూసుకోండి. ఆ పిల్లలు పడిన నరక వేదన అనేది ప్రతి ఒక్క మనిషికి తెలిసిపోతుంది. అట్లాంటి అప్పుడు ప్రతి ఒక్కరి న్యాయము ఏ విధంగా స్పందిస్తారో ఆ విధంగానే ఉరిదీయండి. ప్రతి ఒక్కరు ఏం కోరుకుంటున్నారో అదే చేయండి. మా కుటుంబ సభ్యులు అంటే మా బాధ ఉంది కాబట్టి మేం చెప్తే చేయాలన్నట్టు లేదు. ప్రతి ఒక్కరూ ఒక్కసారి ముక్కు మూతి మూసుకొని చూడండి. ఒక్క నిమిషము మనం పడే కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి, ఊపిరి ఆడదు, శ్వాస ఆడదు. ఎంత నరకంగా ఉంటుందో ఆ పిల్లలు ఎంత నరక వేదన అనుభవించుంటారు. ఒక్క 10 నిమిషాలు కాదు కదా సార్, వచ్చే ఒక 2 గంటలలో 3 పిల్లల్ని హతమార్చిందంటే ఎంతవరకు న్యాయం? అది తన బాధ ఉంటే తనకి వెళ్ళిపోవాల్సిందే, తను నచ్చలేదంటే వెళ్ళిపోవాల్సిందే. ఇప్పుడు నీకు 50 ఏళ్ళ అబ్బాయిలాగా కనిపిస్తున్నాడా అతను? ఇన్ని రోజుల నుంచి నీకు కనిపించలేదా? అతను వచ్చే వరకు నీకు అనిపించలేదా ఈ సిచ్యువేషన్? అంతకుముందు అయినా వెళ్ళిపోయాల్సి ఉండే. ఇప్పుడు తనని చూసుకొని నువ్వు ఈ సిచ్యువేషన్ క్రియేట్ చేయడం ఎంతవరకు న్యాయము? నీ ఆస్తి పాస్తులు అన్నీ తన పేరు మీదే ఉన్నాయి. నా భార్యని నమ్మిండు, నా భార్యని నమ్మి తన పేరు మీద చేసిండు. అది ఎంతవరకు కరెక్ట్? నువ్వు ఆస్తిని వదిలేసుకున్నావు, పిల్లల్ని వదిలేసుకున్నావు, భర్తను వదిలేసుకున్నావు, నువ్వేం సుఖపడుతున్నావు ఇప్పుడు? ఎంత ఆస్తి ఉంటుందమ్మా? ఎన్ని కోట్ల ఆస్తి? దాదాపు తన పేరు మీద 2 కోట్లకు పై ఉంటుంది, 2 కోట్లకు పైన. ఎందుకంటే ఇక్కడ 2 ఎకరాలు ఉంది, 2 ఎకరాలకు దాదాపు 60-70 లక్షలు పోతుంది. ఇక్కడ ఆమన్గల్లో ఒక ఫ్లాట్, ఐలాపూర్లో ఒక ఫ్లాట్ తన పేరు మీద ఉంది. అంటే శివకుమార్ అనే వ్యక్తి మొత్తం ఈ ఆస్తులన్నిటినీ తెలుసుకున్న తర్వాతనే ఆమెను ట్రాప్ చేశాడు అనుకోవచ్చు. అది నిజము సార్, వాస్తవం. తను చెప్పింది వాస్తవం. ఎందుకంటే తన పేరు మీద ఎటువంటి ఆస్తులు ఆధారాలు ఎటువంటివి లేవు. ఈవెన్ తన చెల్లి పెళ్లి కూడా ఉందంట, శివకుమార్ వాళ్ళ చెల్లి పెళ్లి. మా అనుమానం ఏంటంటే ఈ ఆస్తులు ఇవన్నీ తీసుకుపెళ్ళి వాళ్ళ చెల్లి పెళ్లికి ఉపయోగించారేమో అని మేము అనుకుంటున్నాం. అట్లా అనుకుంటున్నాం. తెలీదు సార్, మాల్ పక్కన అన్నారు కానీ మాకైతే తెలీదు. వాళ్ళు అన్నది మేము చెప్తున్నాం, మాకు కూడా తెలీదు. వాళ్ళు తనని చూడడం కూడా ఫస్ట్ టైం సార్. మొన్న విజువల్స్ మొన్న కోర్టుకు తీసుకెళ్తుంటేనే చూసినాం తనని కూడా. అంతకుమించి మాకే విషయం తెలీదు. సో ఇది ఇక్కడి పరిస్థితి అంతా కూడా. చెన్నయ్య ఇంటి దగ్గర అంతా కూడా కుటుంబ సభ్యులు కావచ్చు, గ్రామస్తులంతా కూడా ఈ ఘటన తెలిసినప్పటి నుంచి కూడా వారందరూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ కళ్ళెదుటే సెలవు రోజుల్లో కావచ్చు, మిగతా రోజుల్లో ఈ గ్రామానికి వచ్చినటువంటి సందర్భంలో, కుటుంబంలో ఏదైనా పండుగలు ఉన్నటువంటి సందర్భంలో ఆ 3 చిన్నారులు వచ్చి ఎంతో కలివిడిగా, ఎంతో యాక్టివ్గా ప్రతి ఒక్కరిని కూడా వరస కలుపుకొని బాబాయ్, అవ్వ, నాన్నమ్మ అంటూ కూడా పిలుస్తూ వారందరితో ఎంతో ప్రేమగా ఉన్నటువంటి ఆ 3 చిన్నారులు ఇప్పుడు లేరు అనేటటువంటి విషయాన్ని వీరు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా కన్న తల్లే పూర్తిగా ప్రియుడి మోజులో పడి ఇంత దారుణంగా చంపేసినటువంటి ఘటనపై వీరంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంత దారుణానికి ఒడిగట్టినటువంటి లావణ్యను ఈ రకంగా మార్చి ఈ కుటుంబంలో పచ్చని సంసారంలో నిప్పులు పోసినటువంటి శివకుమార్ను ఇద్దరిని కూడా ఎన్కౌంటర్ చేయాలి, లేదంటే ఉరి తీయాలి. వారిద్దరిని చంపేస్తేనే ఈ ఘటనలో న్యాయం జరుగుతుందనేది ఈ గ్రామస్తులు కావచ్చు, వారి బంధువులంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ లేటెస్ట్ అప్డేట్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.